అయ్యా నా బిడ్డ నేను చేయకండి, అదేమీ తెలియని పసిపిల్ల. మన ఊరికి పట్టిన గ్రహచార దోషం పోవాలంటే మూలా నక్షత్రంలో అర్ధరాత్రి 12 గంటలకి 1 నిమిషం ముందు పుట్టిన నీ కూతురు గుడి చుట్టూ నగ్నంగా తిరగాల్సిందే. గుడ్డలోది మొన్నట్లాగా పారిపోతున్నావు, పట్టుకుంటురా. ఏయ్ వెంకటలక్ష్మి, నేను 10 లెక్క పెట్టే లోపు నువ్వు నగ్నంగా బయటకు రావాలి. రాకపోతే నీ అమ్మ గుడ్డలోడదీసి ఊరు చుట్టూ తిప్పుతా. నువ్వు కలమ్మ తల్లి, ఇదేనా నీ ఆచారం? పెళ్లి కాని ఆడపిల్ల నగ్నంగా నీ ఆలయంలో తిరిగితే నీ కళ్ళు చల్లబడతాయా? అప్పుడే ఈ ఊరి జనాన్ని చావకుండా కాపాడుతావా? అదే నీ కోరికైతే ఒక ఆడపిల్ల అభిమానం చచ్చిపోని. అదే నీ ఆచారం అయితే ఒక కన్న తల్లి శీలం చితికిపోకుండా కాపాడు. ఊరి కోసం అమ్మ కోసం నన్ను సిగ్గుతో చచ్చిపోని. ఎవడ్రా నువ్వు? తప్పుకో, ఇది మా ఊరి న్యాయం. న్యాయమా? ఆడదాని బట్టలోడి తీసి ఆనందించడం ఏ ఊరి న్యాయం, ఏ గంట న్యాయం? హిందూ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ స్త్రీని గౌరవించాలరా. నాకే నీతులు చెబుతున్నా, నీకు ముందు బుద్ధి చెప్పి ఆ తర్వాత దాన్ని ఊరేగిస్తాను. ఏది బొంపిలి సింహం పంచ అన్యాయంగా అమాయకుల్ని చంపదు. మర్యాదగా వెనక్కి వెళ్ళండి. ఇక ముందు మీ ఊళ్ళో ఈ ఆచారం జరగకుండా చూసుకోండి. వెళ్ళండి. ఆగండి. ఆచారం గురించి వాళ్ళకి చెప్పి మీరు అపచారం చేసి వెళ్ళిపోతున్నారే. అపచారమా? అవును. ఆడదాన్ని నగ్నంగా చూసేదెవరు? భర్త. నన్ను అలా చూసిన మీ మనవడు నాకేమవ్వాలి? భర్త కాలేను. కావాలి. నాయనమ్మా, అన్నీ తెలిసి కూడా తెలిసే మాట్లాడుతున్నాను. రాఘవ, నువ్వు అభ్యంతరం పెడితే వెంకటలక్ష్మి ఈ ప్రాంత ప్రజలకు వింత జంతువు అవుతుంది. ఒక ఆడదాని బ్రతుకు ఎగతాళి కావటానికి నువ్వు కారణం కాకూడదు. ఈ తాళి దాని మెడలో కట్టు బాబు. పెద్దదాన్ని, అన్ని ఆలోచించే చెప్తున్నాను. కట్టు. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చంపరా? రా. ఆ పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది. ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గెలిపించే రాజ